బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గుమ్మడిదలలో ధర్నా చేపట్టిన పటాన్చెరు అసెంబ్లీ బీఆర్ఎస్ నాయకులు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్. ఇక రేషన్ కార్డు లింకు పెట్టి రుణమాఫీ కాకుండా రైతులకు ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటూ డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇక వెంటనే రైతులకు రైతు బంధు విడుదల చేయాలంటూ డిమాండ్, లేని ఎడల పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తామంటూ హెచ్చరికలు. ప్రధాన రహదారిపై బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేసిన పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ఆదేశాల మేరకు పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో గుమ్మడిదల మండలంలో మరి ఇవాళ పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ ఏదైతే కాకుండా అయ్యింది అని చెప్పి ప్రభుత్వం సంకల్పుకుంటుందో కాలేదు, మరి మేము దానికి నిరూపిస్తామని చెప్పి ఇవాళ దగ్గర 400-500 మంది రైతులతోటి ఇవాళ మా గుమ్మడిదల మండల కేంద్రంలో మరి రైతు ధర్నా చేయడం జరిగింది. దానికి విచ్చేసిన బాలరెడ్డి గారు, అంజయ్య గారు, మరి అదే రకంగా కుమార్ యాదవ్ గారు, వెంకటేష్ గౌడ్ గారు, సోమిరెడ్డి గారు, ఇక్కడ ముఖ్యంగా దీన్ని లీడ్ తీసుకొని మరి గోవర్ధన్ అన్న, అదే రకంగా విష్ణన్న, మరి గౌరీశంకర్ గారు, వీరందరూ కూడా పెద్ద ఎత్తున మండల పార్టీ నాయకులందరూ ఉండి మరి పెద్ద ఎత్తున ఈ ధర్నా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైతు రుణమాఫీ కాని వారికి అందరిది కూడా పార్టీ తరఫు నుంచి ఒక ప్రొఫార్మా వస్తుంది. ప్రొఫార్మా ఊరికి పంపించి మా ఉన్న నాయకులందరం కూడా ప్రతి గ్రామంలో రైతు రుణమాఫీ ఎవరెవరికి కాలేదో వాళ్ళందరి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని మరి ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, అదే రకంగా కలెక్టర్కి సమర్పించి వారందరికీ కూడా రుణమాఫీ జరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మరి మా హరీష్ రావు గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు పోయి రైతుకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ముఖ్యంగా గుమ్మడిదల నాయకులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం. పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో రైతుల పక్షాన రైతు రుణమాఫీ కాలేదని చెప్పి మాకు గ్రామంలో బ్యాంకులలో తెల్లి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో తీసుకున్నట్టుంటే ఇక్కడ ఒక 30% కూడా కాలేదు వారికి రుణమాఫీ, ఇంకా 70% కావాలి. ఆ రైతులకు మనోధైర్యం చెందొద్దు, మేము ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అండగా ఉండాలని చెప్పి మా కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ పార్టీ నాయకులం అందరం కలిసి, కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులందరూ కలిపి ఈ గుమ్మడిదల మండలంలో రైతు కుటుంబాలు రైతులు ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా స్పందన వచ్చింది. రైతులు వచ్చిర్రు పెద్ద ఎత్తున. వాళ్ళు నిజాయితీగా వచ్చి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ మా దండలు ఉన్నాయి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఇలా మాకు మద్దతు తెలుపుతున్నందుకు వారు కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా 100% వారికి రుణమాఫీ అయ్యే వరకు మేము వాళ్ళ పక్షాన మేము పోరాడతాం. ఇదే కాదు, ఈ రుణమాఫీ ఒకటే కాదు, వాళ్ళు ఏదైతే రైతు